న్యాయం చేకూరుస్తారని జిల్లాలో ఫైట్ చేసిన పరిస్థితి ఉంది. వారిద్దరు కూడా వారి కష్టానికి తగిన ఫలితంగానే ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభించాయి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో ఆనందం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు జరుగుతున్న ప్రమాణ స్వీకారాన్ని ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున ఏదైతే గ్రామాలతో పాటు మండల కేంద్రాలు పట్టణ ప్రాంతాలు ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్స్ వద్దకైతే జనం తరలి వస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న పండుగలో తమ కూడా పాలు పంచుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చి అయితే ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనం అంతా కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. శ్రీహరి రైట్. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే మరొక వైపు మనం చూస్తున్నాం సభా ప్రాంగణం అంతా కూడా ప్రముఖులతో నిండిపోయింది. ఇప్పుడే మనం చూస్తే ఏదైతే ప్రముఖులు కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభా ప్రాంగణం పైన ఆశీనులయ్యారు. మరొక వైపు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ కూడా ఆశీనులైనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటుగా చాలా మంది ప్రముఖులు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందుగా విఐపీలు వివిఐపీలు కూడా సభా ప్రాంగణానికి రావడంతో మొత్తం కూడా మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా జరగబోతోంది. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. చాలా మంది సభా ప్రాంగణానికి చేరుకోకుండానే జాతీయ రహదారుల దగ్గర ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొక వైపు ప్రముఖులైతే మాత్రం ఆ ట్రాఫిక్ ని ఛేదించుకుని వచ్చినట్టు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం ప్రెసిడెన్సీ చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఎవరి దగ్గరారా సమయ పాలన తెలిసినటువంటి ప్రజలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధానించినటువంటి పిలుపుని మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్ ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా మీరు దృష్టి పెరిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళను కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళను సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి తెలుగు జాతికి అందాలను మొట్టమొదటిగా అంచనా చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉండేందుకు కారణం చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలి. అలాగే ఆకలి నేను దేశాన్ని కరువు కంటాడు. కేవలం నిలకచ్చిడికి వెళ్ళాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఎదగాలన్నది కాదు. ఆకలి నేను దేశాన్ని చూడాలి, ఆకలి నేను దేశాన్ని కరువు కనాలి. చినుకు రాలితే విత్తనలు మట్టి గుండం లేదు, మొక్కై తనవంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రేపకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి గవర్నర్ ఆఫ్ తెలంగాణ రెడ్డి గారి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇది ఎడం వైపు వస్తారు. దాంతో అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక 30 సెకండ్ల వ్యవధిలోనే వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు మన ప్రియతమ నేత. మనం ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కలిసేటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు. అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వానికి పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. తండ్రి వారసత్వం, భర్త అడుగుజాడలలో వెలసి రాజకీయాల్లో ఒక విజయ కెరటం. పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాల్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి. నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో
ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఇన్ఛార్జ్ వారి యొక్క చూపినటువంటి తోమలు ఆ మార్గదర్శకత్వం నూతన ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన జనసేన నేతగా, జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిని బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుసరించినటువంటి యువమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి వన్నెలెత్తి రామమందిర నిర్మాణానికి అది సోదరులారా ఇంటింటా ఒక రాముణ్ణి నెలకొల్పినట్టుగా అపూర్వమైన అనేయమైన పెరిగిన నీటిలో అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా 3వ మారు ప్రధానమంత్రి కావటం కాదు, ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి. భారతీయులంటే సమానత స్థాయిలో నిలవాలి. భారతీయులంటే విషమంతా ఈ దిక్కే చూడాలి. నాటి రోజుల్లో మహర్షులు, ఋషులు మనకు చూపినటువంటి ఆధ్యాత్మిక పవన బీచికల సాక్షిగా విశ్వగురు స్థానాన్ని ఏ విధంగా పొందామో ఆ విధంగా గురుత్వ స్థాయిలో నిలబడి ఒక గురువుగా ఏ స్థాయి బాధ్యత ఉంటుందో అది గుర్తెరిగి అందరినీ కలుపుకుపోతూ అందరిలో ఒకరిగా నిలుస్తూ విశేషమైన స్థాయిలో విరాజిల్లాల్సినటువంటి సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు సార్, ఒక పవన్ కళ్యాణ్ సార్ కి ఉన్నటువంటి మైత్రి బంధం మాత్రమే కాదు. రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం 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 అటువంటి ఆనందం నిండినటువంటి కొన్ని వేల కళ్ళు, లక్షల కళ్ళు ఇక్కడ చూస్తున్నాయి. ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉత్సవం కోసం కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానికమే కాదు, టీవీ సెట్ల ముందు కూర్చొని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఎవరెవరు పదవీ స్వీకారం చేయబోతూ ఉన్నారు, ఎవరెవరు ముఖ్యమంత్రిగా తర్వాత పెద్దలు ఇతర మంత్రివర్గ సభ్యులుగా ఉండబోతున్నారు అనేటువంటి ఒకనొక ఆకాంక్షతో చూస్తున్నటువంటి సందర్భం. हमारे माननीय यशस्वी प्रधानमंत्री, मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से वो इतिहास हो जाता है. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास से देखा है. हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सबके तरफ से अभिनंदन और स्वागत करते हैं. भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. థ్యాంక్ యూ. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. నా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాతీయ గీతాలు ఆపడం. కైండ్లీ రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. Kindly, I request you all, kindly please rise for the national anthem. Please rise for the national anthem. ధన్యవాదాలు. అందరూ కూర్చోండి. దయచేసి సుఖాసీనులు రండి. Thank you very much, sir. With the kind permission of the
Chief Secretary, may we hand over the proceedings, sir. Thank you. నమస్కారం. అందరికీ నమస్కారం. సార్ గౌరవ్ నాయక్ రహస్య పరిరక్షణ ప్రమాణ ప్రకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచడని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి వర్యుల పేరు ఒక్కొక్కరికి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కోనిజాల పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ
రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय किंजरपु अच्चन्नायुडु गारू